భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు. ఒక్కడే మీ తండ్రి ఆయన పరలోకమందు ఉన్నాడు. మరియు చాలు యేసు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, ఆయన బతుకున్న టైంలో భూమి మీద ఎవరికి తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి, ఆయన పరలోకమందు ఉన్నాడు. మనలందరినీ సృష్టికర్త ఎవరైతే ఉన్నారో ఆ దేవుడు మన తండ్రి అని యేసు ప్రభువు చెప్పారు తన బతుకున్న కాలంలో. సాధారణంగా దేవుడు భక్తులు మధ్యన వ్యత్యాసం చాలా ఉంటుందండి. కానీ కొత్తలోకి వచ్చేసరికి దేవుడు భక్తుల్ని తన కొడుకులుగా చెప్పడం జరిగిందండి. అందుకే యెహోవా నామం పాత నిబంధనలో కనబడుతుందని, కొత్త నిబంధనలో యెహోవా అనే పదం మనకి ఎక్కడ కనబడదు. ఎందుకంటే దేవుడు తనని తాను మీకు దేవుడుగా కాకుండా నేను మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు, నేను తండ్రి అని చెప్పుకోవడం జరిగింది. ఆ తండ్రి అనే పదమే మనం ఎక్కువసార్లు మనం గ్రంథంలో చూడగలం. మొత్తం మీద మన తండ్రి అనే పదం ఉంటుంది. తండ్రి అనే పదం ఎక్కడ వాడబడినది దేవుడే మనం అనుకోవాలి. ఇంచుమించు కింగ్స్ వెర్షన్లో తండ్రి అనే పదము 257 సార్లు రాయడం జరిగింది కొత్త నిబంధనలో. అంటే తండ్రి అనేది భౌతిక తండ్రి సూచించిన పదాలు ఉన్నాయి, కానీ ఎస్పెషల్లీ దేవుడు సూచించిన తండ్రి అనే పదము 250 సార్లు ఉన్నట్టు మనము చూడగలం కొత్త నిబంధనలో. అయితే ప్రభువు ఏం చెప్పారంటే, మనలందరూ సృష్టించిన మన దేవుడు మీకు దేవుడు మాత్రమే కావాలని మనల్ని ఆయన తండ్రి అని చెప్పడం జరిగింది యేసు ప్రభువు. అంతేకాకుండా యోహాను సువార్త 20:17 కూడా అక్కడ కూడా మనం చూడగలిగితే, యేసు ప్రభువు మరి సిలువమరణ పునరుద్ధరణ చెందిన తర్వాత ఆయన మరి చెప్తున్నమాట 20:17 స్పీడ్ చదవాలి. యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరు వద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడు మీ దేవుడైనా వాని వద్దకు ఎక్కిపోచున్నానని వారితో చెప్పుమనెను. మరొక సందర్భంలో తీసుకొని చెప్పిన మాట అంటే, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అని మరి ఆ పరమ తండ్రి గురించి చెప్తున్న మాట మనం వచ్చి చూడగలము. నిజంగా దేవుడు మన తండ్రి. ఆయన ఏ విధంగా తండ్రి మనం చర్చిద్దాం ఇంకా ముందు. ఇదే మాట పౌలు గారు కూడా మన మొదటి కొరింథీ రాసిన 8:6 కూడా చదువుకుంటే పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, చదువుకుందాం. మొదటి కొరింథీ రాసిన 8:6 ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తము కలిగెను, ఆయన నిమిత్తము మనము చాలు. పౌలు కూడా మాట ఏం స్పష్టం చేశారంటే, భూమి మీద కానీ ఆకాశ మందిరను ఎంతమంది దేవతలు దేవుడిని పిలవబడుతున్నా ప్రపంచవ్యాప్తంగా నిజమైన దేవుడు ఎవరనంటే ఆయన యెహోవా, ఆయన తండ్రి అని ఆయన వాళ్ళతో చెప్తున్నాం చూడాలన్నమాట. అక్కడ సందర్భం ఏంటంటే, ఆ ఏథెన్స్ ప్రాంతంలో బహు విగ్రహాలు ఉండేది ఆ కాలంలో. మరి పౌలు గారు ఆ భక్తిని చూసి ఎంతో బాధపడి మనసులో కలత చెంది వీళ్ళ ఆరాధన వ్యర్థమైపోతుందని గ్రహించి మనకందరినీ సృష్టించిన దేవుడు ఒక్కడే ఒక దేవుడు. ఆయన ప్రపంచంలో ప్రతి మానవులు సృష్టించడని మరి పౌలుగా చెప్పినట్టు చూడగలం. ఎఫెసీ రాసిన పత్రిక 4:6 కూడా ఒక మాట చదువుకుందాం. ఎఫెసీ రాసిన పత్రిక 4:6 అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడే, అందరిలో వ్యాపించి అందరిలో ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన స్థానం ఎవరు తీసుకోవడం లేదండి. ఆయన మనల్ని నిర్మించాడు, ఆయన మనల్ని సృష్టించాడు. మనల్ని మాత్రం కాదు, సృష్టిలో కనబడుతున్న ప్రతి పదార్థం కూడా ఆయన నిర్మించాడు. కాబట్టి మన దేవుడు మాత్రమే కాదు, కానీ మనకు
తండ్రి అని మనకు వాక్యం సెలవిస్తుంది. ఒకసారి మలాకి గ్రంథం చూద్దాం, 2:10. మలాకి. మనకందరికి సృష్టి ఒకటే, తండ్రి ఒక్కడే. మలాకి 2:10. తండ్రి ఒక్కడే కాడా? మనలందరికీ తండ్రి ఒక్కడే కాడా? తండ్రి ఒక్కడే కాడా? ఒక్కడే మనల్ని సృష్టింపలేదా? దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలా ఉండగా ఒకరిలో ఒక ద్రోహం చేయించు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుతున్నాము? ఇక్కడ మలాకి ప్రవక్తలు ఏం సెలవుస్తుందంటే, మనందరికీ తండ్రి ఒకటే కదా, నిన్ను నన్ను సృష్టించి ప్రతి ఒక్కరు కూడా తండ్రి ఒకటే కదా, ఒక్క దేవుడు మనం సృష్టించలేదా అని ఆయన ప్రవక్త చెప్పడం మన మాట మనం చూడగలం. మనం ఒక మాట చూడడం పిల్లరా, మన కంటికి కనబడినవి ఈ ప్రపంచంలో కొన్ని ఉంటాయి, కంటికి కనబడిన పదార్థం కొన్ని ఉన్నాయండి. అవునా కాదా? ఇది కనబడుతుంది, ఇది ఏంటిది? ఇది సోఫా సెట్, ఇది బోర్డు, ఇది పెన్, ఇది మన కంటికి కనబడేది. అదేవిధంగా కంటికి కనబడి కూడా కొన్ని ఉన్నాయి. మనము నాకు కంటికి కనబడలేదు కానీ నమ్మను అన్నవానికి అది అజ్ఞానం అవుతుంది. ఉదాహరణకి ఒక స్కూల్లో ఏం జరిగిందంటే, ఒక టీచరు ఒక క్వశ్చన్ ఇస్తుందట, మనిషి ఏం పిలుస్తాడు, మనిషి ఏం పిలిస్తే బతుకుతాడు, ఏంటిది మూలకం పేరేంటి? ఆక్సిజన్. ఒకసారి టీచరు ఆక్సిజన్ ఎవరు కనిపెట్టారంటే, ఎప్పుడు కనిపెట్టారంటే, అప్పుడు మా స్టూడెంట్ ఆన్సర్ ఏం చెప్పిందంటే, మరి ఆ పలానా సంవత్సరంలో ఆక్సిజన్ కనిపెట్టారండి, ఈ పలానా సైంటిస్ట్ కనిపెట్టారని చెప్పారు. బాగానే ఉంది. అప్పుడు వెంటనే ఒక స్టూడెంట్ లేచి ఒక ఆన్సర్ ఇంకో క్వశ్చన్ ఇస్తుందన్నమాట, మరి కనిపెట్టినప్పుడు ఇది ఆక్సిజన్ తెలిసింది, మరి కనిపెట్టక ముందు పరిస్థితిని అడిగింది. అంటే కనిపెట్టక ముందు ఆక్సిజన్ ఉన్నట్ట లేనట్ట? ఉంది. అంటే వీళ్ళు తెలుసుకునేది అప్పుడు తెలుసుకున్నారు, అంతకుముందు తెలుసుకోలేదు. అప్పటికిప్పుడు తేడా ఏంటి? అప్పుడు తెలుసుకోలేదు, ఇప్పుడు తెలుసుకున్నారు. భూ ప్రపంచంలో మనకు కనబడిన కొన్ని పదార్థాలు ఉన్నాయి, కనబడిన పదార్థం ఒకటి ఉంటాయి. నాకు కనబడలేదని నువ్వు నమ్మలేదంటే మూఢత్వం. ఉదాహరణకి మన గాలి పీలుస్తుంది, గాలి మనకు కనబడుతుందా? గాలి మనకు కనబడదు. మనం అనుభవించగలం కానీ మనం గాలి మనం చూడలేము. నేను చూడలేను కాబట్టి ఇది లేదు అన్నది అవివేకం. అవునా కదా? గాలి ఉంది, కనబడదు. ఉదాహరణ మనకు కరెంట్ ఉంది, కరెంట్ మనకు కనబడుతుందా? కనబడదు. కనబడిపోయినా కరెంట్ ద్వారా మనం అన్ని పనులు చేసుకుంటాం, లైట్ వేస్తాం, ఫ్యాన్లు వేసుకుంటాం, కరెంటు సంబంధించిన ప్రతి పని చేసుకుంటాం. కరెంట్ మనం ఉందా మనం గుర్తించలేం. అలా కాబట్టి మనకు కనబడకపోయినా కొన్ని వాస్తవాలు ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. మనిషిలో కూడా ప్రాణం ఉంది, మనం గుర్తెరగాలి. మనిషిలో ప్రాణం ఉంది, అది కనబడదు, దాన్ని ఆత్మ అంటారు బైబిల్ పరంగా. మనిషిలో ఒక ఆత్మ ఉంది, ప్రతి ఒక్కరిలో ఆత్మ ఉంటుంది. చనిపోయిన తర్వాత ఆత్మ బయటకు వచ్చి ఆత్మ వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆత్మను మనం కళ్ళుతో చూడలేము, చనిపోయిన తర్వాత మాత్రమే ఆత్మ బయటికి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకు కనబడిపోయినా మన ఆత్మ ఉందో మనం నమ్మాలి. అదేవిధంగా దేవుడు ఆయన ఆత్మ ఉన్నాడు. యోహాను సువార్త 4:20 చూడగలిగితే దేవుడు ఆత్మగాలి, దేవుడు ఆత్మస్వరూపి, దేవుడు ఇది కొంటూ ఆత్మ. ఆత్మ అంటే కంటికి కనబడే వ్యక్తి కాదు. ఆత్మ అంటే మనం గుర్తించగలం కానీ అది మనము కంటితో చూడలేండి. దేవుడు కూడా ఆత్మై ఉన్నాడు, కనబడిన రూపంలో దేవుడు ఉన్నాడు. ఆయన కనబడిన రూపంలో ఉండి మనందరినీ సృష్టించాడు. ప్రపంచం మొత్తం మీద ఒక్కటే దేవుడు ఉన్నాడు వాక్యం మనకు సెలవిస్తుంది. కొంతమంది సైంటిస్టులు ఉన్నట్టు ఒక విస్ఫోటనం చెంది ఒక పదార్థం పేలిపోయి విశ్వం అంతా పుట్టిందని కొంత సైన్స్ చదువుకుంటుంది. అదంతా నమ్మలేదు, దానికి అర్థం అది. ఒక సృష్టిస్తేనే ఒక పుడతాడు తప్ప సృష్టించడం దీన్ని పుట్టదు. భూమి అంతా కూడా మనం ఇప్పుడు ఈ విశ్వము, ఈ చెట్లు, ఈ పర్వతాలు ఇవన్నీ కూడా ఎవరో ఒక శక్తి సృష్టిస్తే తప్ప ఇవన్నీ పుట్టలేదు అని మనం గుర్తెరగాలి.
ఇవన్నీ సృష్టించింది ఎవరో బైబిల్ చెప్తుంది మనకి, తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మొత్తం ముగ్గురు కలయిక ద్వారా కలిపి సృష్టి నిర్మించిన వాక్యం మనకి సెలవిస్తుంది. కాబట్టి దేవుడు ఆత్మ ఉన్నాడు, దేవుడు ఆత్మకు తండ్రి ఉన్నాడు. ఈ ఆత్మను ఈ భౌతిక దేహాలు మనలో పెట్టి దేవుడు భూలోకాల అన్ని ఉంచాడు, ఒక ఘటనగా ఉంచాడు అన్నమాట. కాబట్టి మనందరం కూడా ఒక్క మనిషి నుండి వచ్చారు. మనం ఎవరి నుండి వచ్చినప్పుడు ఆదాం నుండి మనం పుట్టారు, ఉన్నా కదా. ఇప్పుడు మన ముత్తాతలు మన తాతలు అలా వెనక్కి వెళ్తూ ఎవరు వస్తే ఫస్ట్ అలా వెనక్కి వెళ్తూ నాకు ఫస్ట్ ఆదాము హవ్వ, వాళ్ళిద్దరి నుండి అలాగా పుడుతూ అలా వంశం చెంది అభివృద్ధి చెంది అలాగా భూమంతా విస్తరించి ఇప్పుడు రకరకాల జాతులు అయ్యి మనందరం కూడా ఉన్నమాట. భూమి పుట్టిన ప్రతి ఒక్క జనాంగం కూడా ఒక ఇద్దరు మనుషుల నుండి వచ్చిన వాళ్ళే. ఒక ఆదాము నుంచి హవ్వ నుండి ఇలాంటి పుట్టిన వ్యక్తులు మనం అర్థం చేసుకోవాలి. అయితే మనం ఏం నేర్చుకున్నాం అంటే దేవుడు ఆత్మస్వరూపం నేర్చుకున్నాం. తర్వాత గలతీ రాసిన 3:20 చదువుకుందాం. గలతీ 3:20 చదవండి. 3:20 ఇందులో యూదులని గ్రీకు దేశస్తులు లేదు, దాసులు స్వతంత్రులు లేదు, పురుషులు స్త్రీలు లేదు, యేసుక్రీస్తు మీరందరూ ఏకంగా ఉన్నారు. యేసుక్రీస్తు మీ అందరూ కూడా ఏకంగా ఉన్నారు. అయితే ఆత్మకి లింగభేదం లేదు. ఎప్పుడైనా గమనించండి, ఆత్మకి పుల్లింగం స్త్రీలింగం అంటూ ఉండదు. భూమి పుట్టిన మనిషికే లింగభేదం ఉంటుంది. అది ఏర్పరిచిన దేవుడు. ఎందుకంటే ఒక ఇద్దరు మనుషుల ద్వారా ఇంకా వంశం అభివృద్ధి చెందాలి, జన్మ రావాలని దేవుడు భూలోకం మీద పుల్లింగం స్త్రీలింగం పెట్టాడు తప్ప జనరల్గా ఆత్మ అనేది ఏ లింగం కాదు. అది అందుకు ఒక సందర్భంలో పరిశీలి అడగగానే వేసుకోగానే పునరుద్ధరణ చెందిన తర్వాత మరి మనిషి ఆత్మలో దేవతల స్వరూపం ఉంటుంది, ఒక వచనం ఉంటుంది. అక్కడ దేవతల స్వరూపం అంటే వాళ్ళకి లింగభేదం ఉండదు. అయితే మనం సాధారణ చూడగలిగితే బైబిల్ అంతలో కూడా దేవుడు ఆయన అనే పుల్లింగ సర్వనామం వాడారు తప్ప, కానీ దేవుడు అయితే లింగభేదం చూడదు. దేవుడి దృష్టిలో అందరూ ఒకటే, ఆడైన ఒకటే, మగైన ఒకటే. అయితే దేవుడు మటుకు కొన్ని బాధ్యతలు అనేవి సపరేట్గా ఇచ్చారన్నమాట. మగవాళ్ళు కొన్ని బాధ్యతలు, ఆడవాళ్ళు కొన్ని బాధ్యతలు అనేవి బైబిల్ చట్టం గురించి. ఈ వచ్చినప్పుడు ఆధారం చేసుకుంటే క్రీస్తులో ఎవరైతే క్రీస్తునందు బాధిస్తున్న క్రీస్తులోకి వస్తారో అందరూ కూడా ఒకటే ఉన్నారు. దీంట్లో పురుషుడేం లేదు, స్త్రీ ఏం లేదు. మనము ఒక అంశం చూడగలం. తర్వాత పిల్లలు మనము దేవుడు బైబిల్ అంతా కూడా మనకి తండ్రిగా కనబడతాడు. అంతేకాకుండా తండ్రి మాత్రం కాదు కానీ ఒక తల్లిగా కూడా, ఒక తల్లి ఏ విధంగా పిల్లలకి ఆదరిస్తుందో అటువంటి రూపంలో కూడా దేవుడు కనబడతాడు అన్నమాట. యెషయా గ్రంథము 49:15 చూద్దాం. యెషయా 49:15 స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కానీ తన చంటి పిల్ల మరుచున వారైనా మరుచుదు కానీ నేను నిన్ను మరునని దేవుడు అంటున్నాడు. దేవుడి ప్రేమ మన ప్రేమ కన్నా గొప్పదండి. స్త్రీ అయినా మరుచుదేమో కానీ చంటి పిల్లల్ని నేను మరునని దేవుడు మనకు చెప్తాను అనమాట. అంటే దేవుల్లో ఒక తల్లి బిడ్డకి ఇచ్చే ఆ తల్లి ప్రేమ ఉంది, తర్వాత బిడ్డ మీద చూపించే తండ్రి ప్రేమ కూడా దేవుడు అన్నట్టు. దేవుడు అంత ప్రేమగా మనం ప్రేమిస్తున్నాడు దేవుడు. తర్వాత ఇంకొంచెం చూద్దాం. నిర్గమకాండము 19:4 కూడా అక్కడ ఇశ్రాయేలు ఉద్దేశిస్తూ దేవుడు మాట్లాడుతూ, నిర్గమకాండము 19:4 నేను ఐగుప్తులకి ఏం చేసేదినో మిమ్మల్ని గెద్ద రెక్కల మీద మోపి నా యుద్ధం మిమ్మల్ని ఎప్పుడు చేర్చుకుంటున్నా మీరు చూచితిరి. గెద్ద రెక్కలు మూసి అన్నట్టు ఒక వచనం ఉంటుందండి. అంటే పక్షి తన పిల్లల్ని ఏదైనా కాపాడుతున్న మిమ్మల్ని కూడా నేను కాపాడుతున్నాను ఒక సాదృశ్యంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి దేవుడు ఒక తండ్రిగా తల్లిగా మమ్మల్ని ఆదరిస్తున్నాడు. మనం ఆదరిస్తున్న దేవుడు ఫస్ట్ నుంచి కూడా మనకి అదే విధంగా చెప్తున్నాడు, అదే విధంగా చేస్తున్నాడు. బైబిల్ అంతా కూడా అదే చెప్తాం మొదటి నుండి కూడా.
నేను తండ్రిని చెప్తున్నాను. కాబట్టి తండ్రి అనే పదము, తండ్రి పదం ఎప్పుడూ మనం ఉంటామంటే, ఎవరైనా ఒక పిల్లవాడు పుట్టాడు అనుకోండి, తన కడుపున జన్మిస్తే ఆ బిడ్డకి తండ్రిగా ఒక వ్యక్తి పిల్లబడుతుందన్నమాట. నిజంగా తండ్రిగా పిల్లబడడం అదొక అదృష్టం. నేను కూడా నాకు దేవుడు ఇద్దరు పిల్లలు పుట్టారు, వాళ్ళని తండ్రిని ఉన్నాను. అదేవిధంగా దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని కన్నాడు, కాబట్టి ఆయన మనందరికీ తండ్రి. ఆదికాండం మొదటి మీరు ఎవరు చూడగలిగితే అక్కడ దేవుడు అంటారన్నమాట, దేవుడు మన స్వరూపమందు మన పూర్తి చెప్పిన నరులు చేయదు. నరులందరూ కూడా దేవుని పోలిక, నరులు = దేవుని పోలిక. భూలోకంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి, జంతువులు, పక్షులు. దానిలో పెద్ద జంతువులు ఉన్నాయి, చిన్న జంతువులు ఉన్నాయి. కొన్ని జంతువులు పోల్చి మీకు తెలుసుకుంటే, సముద్రంలో తిమింగలం పెద్ద జంతువు ఉంటుంది. ఆ తిమింగలం అంట ఇంచుమించు ఈ ఇల్లంత సైజు ఉంటుంది అక్కడ. తెలుసు మీకు, ప్రపంచంలో పెద్ద జంతువు తిమింగలం, నీటి తిమింగలం ఇంచుమించు ఈ ఇల్లంత సైజు ఉంటుంది. ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి. ఈ భూమి మీద ఎన్నో జీవరాశులు ఉన్న దేవుడు మనిషి మాత్రమే తన పోలికను సృష్టించాడు అన్నమాట. దేవుని పోలికలో నరులను సృష్టించాడు. అంటే జంతువుకి మనిషికి తేడా ఏంటంటే, జంతువులో ప్రాణం ఉంటుంది కానీ ఆత్మ ఉంటుంది. మనిషిలో ఏముంటుంది? ఆత్మ ఉంటుంది. మనిషిలో 2 భాగాలు ఉన్నాయి, ఇది మనిషి శరీరం. మనిషి అనుకుంటే మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. మనిషిలో శరీరం ఉంది, ఆత్మ ఉంది. అదే జంతువులు ఏముంటుందంటే, జంతువులో శరీరం ఉంటుంది, ప్రాణం ఉంటుంది. మనిషిలో శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ 2 కలిపి ప్రాణం ఉంటుంది. కానీ జంతువులో శరీరం, ప్రాణం ఉంటుంది తప్ప ఆత్మ ఉంటుంది. కాబట్టి మనిషి ఎప్పుడైతే ప్రాణం పోతుందో, ప్రాణం పోయిన వెంటనే ఈ ఆత్మ అనేది బయటకు వచ్చేస్తుందన్నమాట. మనిషి ఎప్పుడైతే ప్రాణం పోవడం జరుగుతుందో, ఈ ఆత్మ అనేది బయటకు వచ్చేస్తుంది, శరీరం అనేది నశించిపోతుంది. శరీరం అనేది నశించిపోయి భూమిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ బతుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుడు మన ఆత్మ నేర్చుకున్నాం, ఆయన ఆత్మస్వరూపి. ఆత్మకి అంతం ఉండదు, ఎప్పుడు జీవిస్తూ ఉంటుంది ఆత్మ. ఆత్మకి చావు ఉండదు, శరీరం చావు తప్ప ఆత్మ చావు ఉండదు. మళ్ళీ ఆత్మ ఉంటుంది, ఆత్మకి ఎప్పుడు చావు ఉండదు. దేవుడు ఆత్మస్వరూపి. మనిషి దేవుడి పోలికను నిర్మించుకుంటాడు. అంటే దేవుడి పోలిక అర్థం ఏంటంటే, దేవుడు ఆత్మ కదా అనుకున్నాం కదా, ఈ ఆత్మని దేవుడు మనిషి శరీరంలో పెట్టాడు. మనిషి చనిపోయిన తర్వాత ఈ శరీరం కృషించిపోయి ఆత్మ బయటకు వచ్చేస్తుంది. ఆత్మ మళ్ళీ ఎటర్నల్ డిసైడ్ అవుతుంది. తర్వాత మనం చేసిన క్రియలు బట్టి మనం తీర్పు ఉంటుంది. తీర్పు తర్వాత మన స్వర్గలోకమో నరకలోకమో డిసైడ్ చేయాలి, వేరే సంగతులు. ఈ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడు, మనల్ని కన్నాడు. ఇప్పుడు తండ్రి గర్భం నుండి ఆ బీజకణము తల్లి గర్భంలో పడి ఒక బిడ్డ జన్మిస్తుంది కదా. అంటే ఈ ప్రాసెస్లో దేవుడు ఆత్మను, తనలో ఉన్న ఆత్మ శక్తిని తీసి తల్లి గర్భంలో పెడతాడు. ఈ గర్భం ద్వారా ఈ ఆత్మ తల్లి గర్భంలో పిండం అభివృద్ధి చెంది ఒక బిడ్డగా పడుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ బిడ్డ వచ్చిందంటే ఈ బిడ్డలో ఏముంది? ఆత్మ ఉంది. ఆత్మ ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. ఆ దేవుడు తిన్న ఆత్మ పెట్టి ఈ పిండాన్ని దేవుడు గర్భంలో తెచ్చేసి బయటికి రప్పించాడు బిడ్డని. కాబట్టి ముందుగా ఈ బిడ్డను తండ్రి ఎవరు? దేవుడు అన్నాడు. ఫస్ట్ తిన్న ద్వారా దేవుడు భూలోకం సృష్టించాడు ఈ బిడ్డ. మనిషి ఎంత గొప్ప విషయం కనిపెట్టినా ఒక మనిషి సృష్టించలేడు ఎప్పుడు కూడా. అవునా కాదా? ఒక మనిషి ఎప్పుడు సృష్టించలేడు. ఎంత రోబోట్ సృష్టించిన రోబో ఇప్పుడు మనిషి కాలేదు. దానికి లిమిట్స్ ఉంటాయన్నమాట. కాబట్టి
దేవుడి పోలికలో మనిషి పుట్టాడు, దేవుడు మనిషి శరీరంలో ఆత్మ ఇచ్చాడు, ఆత్మ బట్టి మనిషి దేవుడు స్వరూపంలో ఉన్నాడు. కాబట్టి దేవుడు మన మొదట కన్నాడు కాబట్టి దేవుడు మనకి తండ్రిగా ఉన్నాడు అన్నమాట. తండ్రి అనేది గొప్ప విషయం. ఇంకో విషయం ఏంటంటే దేవుడు మనకి తండ్రి మాత్రం కాదు, కానీ దేవుడు మనకి పోషించబడ కూడా. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు అనుకోండి, మన పిల్లలు పుట్టిన తర్వాత వెంటనే వదిలేస్తాం వాళ్ళని. మనం ఏం చేస్తాం, వాళ్ళకి కావాల్సిన అవసరం మనం తీరుస్తాం, వాళ్ళకి బెడ్కి ఆకలి అన్నట్టు తీర్పించడం చేస్తున్నాం కదా. అదేవిధంగా దేవుడు కూడా మనలందరినీ పోషిస్తున్నాడు అండి. దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన పోషిస్తున్నాడు. దేవుడు మన పోషకుడు. ఇప్పుడు మనందరూ కలిసి తిన్నా, భోజనం చేస్తాం. మనకి ఆహారం ఎక్కడ వచ్చింది? ఆహారం ఎక్కడ వచ్చింది మనకి? మనం బయట కొంటూ వచ్చినా అనుకోవచ్చు. ఇప్పుడు ఆహారం పండితే వస్తుంది కదా భూలోకం. ఇప్పుడు మన గింజ భూమిలో వేస్తున్నాం, ఆ గింజ పంటగా అభివృద్ధి చెంది మనకి ధాన్యం వచ్చి దాంట్లో తింటున్నాం. మరి భూమిలో ఒక విత్తనం పడిన వెంటనే ఆ జీవం ఎవరు ఇస్తున్నారు? భూమి నుండి దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు చెట్టు ఉంది, చెట్టుకి పండు ఎలా కాస్తుంది? దేవుడు ఆజ్ఞాపిస్తే చెట్టుకి పండ్లు కాస్తున్నాయి. విత్తనం వేస్తే పండు వచ్చేది. అర్థమవుతుంది. వీటన్నిటిలో దేవుడు శక్తి ఉంది. మనకు కనబడదు, ఇవన్నీ కనబడదు థింగ్స్ మాట. మనకు గుర్తెరగాలి. నేను అన్నం తింటున్నానంటే ఆ ధాన్యం గింజని దేవుడు భూమిలో పండిస్తున్నాడు. దేవుడు భూమికి శక్తినిచ్చి, ఆ భూమిలో జీవం ఇచ్చి, ఆ జీవం ద్వారా దేవుడు ధాన్యం పుట్టిస్తే దాన్ని మన ద్వారా మనం చేతిలోకి వస్తుంది. ప్రతిది కూడా కూరగాయలు కానీ, పంటలు కానీ, పళ్ళు కానీ, ప్రతిది కూడా దేవుడు ఇచ్చాడు మనకి. అది మనకు పంట వేస్తే పంట వచ్చేలేదు. మన పంట వేస్తే ఆ పంటలని దేవుడు శక్తి ఇచ్చాడు భూమికి. ఆ శక్తి ద్వారా అవన్నీ పండుతున్నాయి, అవన్నీ మన ఆహారం అవుతున్నాయి. నిజంగా దేవుడు మనకు ఆహారం ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించి దాంట్లో అంతా చచ్చిపోతాడు ప్రపంచం మొత్తం మీద. అవునా కాదు? 10 రోజులు ఏ వ్యక్తి అయినా ఇంచుమించు 30 రోజులు ఏ వ్యక్తి అయినా తినకుండా ఉంటే అక్కడ చనిపోతాడట. కానీ దేవుడు మనందరినీ పోషిస్తున్నాడు, ప్రపంచం మొత్తం అందరినీ కూడా. అందుకే మనం ఎప్పుడు కూడా ఏం తిన్నా మనం ప్రార్థన చేసుకుని తినాలంటే, దేవుడు నాకు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు ఆహారం ఇచ్చి మనం గుర్తిరిగి మనము ప్రార్థన చేసి తింటే మనం దానికి కొత్తంతా చెల్లించినట్టు అవుతుంది దేవుడు. కాబట్టి దేవుడు మనందరికీ కూడా పోషకుడు. దేవుడు మనందరినీ కూడా పోషిస్తున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయము 20 చదువుకుంటే 29:30. దేవుడు ఇదిగో భూమిలో విత్తనములు ఇచ్చే ప్రతి చెట్టును, విత్తనములు ఇచ్చే వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారం అగును. తర్వాత 30. భూమిలోని జంతువులన్నిటికీ, ఆకాశపక్షులన్నిటికీ, భూమి సమస్త జీవులు పాత్ర చెట్లని ఆహారం అగును కలిగిను ఆ ప్రకారమైంది. కాబట్టి భూమితో ఉన్న సమస్త జీవరాశికి, మనుషులతో పాటు ప్రతి జంతువు కూడా దేవుడు ఆహారం దయచేస్తున్నాడు. మొక్కల ద్వారా ఆహారం కానీ, వేరే జంతువు మాంసం ద్వారా ఆహారంగా దేవుడు దయచేస్తున్నాడు. కాబట్టి దేవుడు మన పోషకుడు. అయితే ప్రశ్న ఏంటంటే ఒకటి, దేవుడు మనిషిని సృష్టించాడు భూలోకంలో. దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు చెప్పండి, కారణం చెప్పండి. ఇప్పుడు యెషయా 43 చదువుకుందాం. దేవుడు తనకు మహిమ రావాలని, తన ఘనత కొరకు దేవుడు నరులను నిర్మించాడు. ఆ క్రమంలో దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరుచుకొని, మీ ద్వారా నాకు మహిమ రావాలి, మీ ద్వారా నాకు పేరు రావాలని దేవుడు కోరుకున్నాడండి. యెషయా 43 చదవండి. నా మహిమ నిమిత్తము సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించును. నేనే వారిని కలుగు చేసి, వారిని పుట్టించిన వాడిని నేనే. కాబట్టి మనందరం కూడా దేవుణ్ణి మహింపరచాలి. దేవుణ్ణి మహింపరిస్తేనే మనము మన జీవితానికి అర్థం ఉంది. దేవుడు మహింపరచడానికి మనం అందరూ పుట్టాము. ఉదాహరణకి ఇప్పుడు నేను యువాన్ని జన్మనిచ్చాను, ఈ పాపని జన్మనిచ్చాను. ఇప్పుడు నేను వాళ్ళకి తండ్రిగా ఉన్నాను. ఇప్పుడు వీళ్ళు పెద్ద తర్వాత నన్ను డాడీ అంటే నాకు ఆనందం వస్తుంది. వస్తుంది కదా అంటే ఆ ఫీలింగ్ ఎవరైతే పిల్లల్ని కంటాడో
ఆ తండ్రి ఫీల్ అవుతాడు, ఎక్స్పీరియన్స్ అవుతాడు అనమాట ఆ భావాన్ని. నాన్న అంటే మనం గొప్ప పొంగిపోతాం. ఎవరైనా ఏమైనా అబ్బాయి మీ అబ్బాయి ఎట్టింది అని చెప్పాడు అంటే మనకి ఎలా ఉంటుంది? ఒక రకంగా ఆనందం, ఒక ప్రౌడ్గా ఉంటుంది, మనకి గర్వంగా ఉంటుంది. అదేవిధంగా తండ్రి కూడా, దేవుడైన తండ్రి మనం కూడా మనం దేవుడిని మహింపరిస్తే దేవుడు పొంగిపోతాడట, దేవుడు ఆనందపడతాడు. అంటే నేను నరులు సృష్టించాను భూలోకంలో, వాళ్ళకి ఎంత చేశాను, మనం ఎప్పుడైనా కీర్తించాలనుకున్న దేవుడిని, ఆహా నా బిడ్డలు నన్ను కీర్తించడానికి గుర్తెరుగుతున్నారని దేవుడు ఎంత సంతోషపడతాడట. దేవుడిని సంతోషపరచడానికే, దేవుడు మహింపరచడం మన దేవుడు మనం గుర్తించాడు. అర్థమవుతుందా? మరి ఆనాడు అందుకే దేవుడు తను మహింపరచడానికి దేవుడు ఇశ్రాయేలుని ఎన్నుకున్నారండి. నిబంధన ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఎన్నుకొని, ఇశ్రాయేలు ద్వారా నాకు మహిమ రావాలని దేవుడు, వాళ్ళ ద్వారా ప్రపంచం మొత్తం కూడా నాకు మహిమ రావాలని దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఏర్పరచుకున్నాడు. పాత నిబంధనలో అబ్రహాముకు ఇచ్చిన వాగ్దానం ద్వారా, వాళ్ళ సంతానం ద్వారా నాకు మహిమ రావాలి అని వీళ్ళు ప్రత్యేకపరిచి లోకం నుండి మీరు వేరుగా బతకండి, మీరు నాకు మహిమ తెచ్చుకుని మీరు బతకండి అని వాళ్ళకు ధర్మశాస్త్రము రూల్స్ అని ఇచ్చి ఇశ్రాయేలు జనాంగ దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఇశ్రాయేలు మొదట్లో బాగానే ఉన్న తర్వాత వాళ్ళు పడుతూ లేస్తూ దేవుణ్ణి ఒకసారి శోధించి బాధించి ఆ దేవుడికి ఎంతో కోపం తెప్పి ఎన్ని చేసినా సరే ఆఖరికి అలాగే ఒడిదుడుకులు ఎదుర్కొంటారు ఇశ్రాయేలు జనాంగం కూడా. ఒకనొక సందర్భంలో ఏమైందంటే, ఇరిమియా చూద్దాం. ఇరిమియా 2వ అధ్యాయము 26 చదవండి. ఇరిమియా 2వ అధ్యాయము 26-28. ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడతారు, నీవు మా తండ్రివని మా రాజుతోనూ నీవు నేను పుట్టించుని రాజుతో చెప్పుచు వారి రాజులను, వారి అధిపతులను, వారి యాజకులను, వారి ప్రవక్తలను అవమానం నొందుదురు. అయితే ఇశ్రాయేలు ఎంత గొప్పగా దేవుడు ఎన్నుకున్నాడో. ఇశ్రాయేలు ఏం చేసింది, కొత్తలో బాగానే ఉన్న తర్వాత వీళ్ళు అలాగా విగ్రహాలకు వెళ్ళిపోయి వీళ్ళు ఏం చేశారంటే, రాను చెట్టు, ఈ చెట్టు నాకు పుట్టించిందని వాళ్ళు చెట్టుని మొక్కడం, దేవుడు సృష్టిని మొక్కడం ద్వారా దేవుని నామాన్ని పరిచారు. ఉదాహరణకి నేనున్నాను, నా బిడ్డ ఎవరున్నాడు, వాడు పెరిగి పెద్ద తర్వాత నన్ను కాదని వేరేని తండ్రి అన్నాడు అనుకో, నాకు ఎలా ఉంటుంది ఫీలింగ్? అది వినడానికి భయంకరంగా ఉంటుంది. ఇదే విధంగా దేవుడు కూడా ఎలా ఫీల్ అవుతారంటే, దేవుడు మనిషిని గుర్తించాడు, మన దేవుడు మర్చిపోయి మన సొంతంగా వేరొక దేవుడు మనం ఏర్పాటు చేసుకొని, ఈ విగ్రహంలో మనం ఏర్పాటు చేసుకొని, ఈ చెట్టును మొక్కను ఏదో ఒకటి మ్రానును అవన్నీ పెట్టుకొని ఇదే నన్ను సృష్టించింది, దాని బుక్కులో దేవుడు ఎంత బాధపడతాడు? ఖచ్చితంగా బాధపడతాడు. కాబట్టి అందుకే దేవునికి రావాల్సిన ఘనత దేవునికే ఇవ్వాలి, దేవునికి రావాల్సిన మహిమ ఆ దేవునికే ఇవ్వాలి. దేవుని మహిమపరచడానికి మనం అందరూ పుట్టాము. నేనైనా అందరూ కూడా మొదటి డ్యూటీ ఏంటంటే ఫస్ట్ మనం దేవుడిని మహిమపరచాలి, దేవుని గణపరచాలి. అందుకే కూడా ఇప్పుడు కూడా మనము దేవుని ఎలా మహిమ, వేరే సబ్జెక్ట్ మనం తర్వాత చెప్పుకున్న అవకాశం ఉంటే మనం ఎప్పుడూ ప్రార్థనలో గడపాలి, రోజు ప్రార్థన చేసుకోవాలి, రోజు వాక్యం చదవాలి, రోజు వాక్యానుసారం బతకాలి. అది దేవుని మహిమపరచడం. తర్వాత సువార్తను ప్రకటించాలి ప్రపంచం అంతా. ఇలా చేస్తే దేవుడు మహిమపరుస్తాడు, దేవుడు మహిమపరచడం మనం అవుతాం. కాబట్టి దేవుడు మనకు తండ్రి ఉన్నాడు, ఆయన మనం పుట్టించాడు, ఆయన మన దేవుడు. మనకు కాదు, ప్రపంచం మొత్తానికి ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి మనందరూ కూడా దేవుని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే, మనం ప్రార్థన చేస్తూ, మనం స్తుతిస్తూ దేవుని కనపరచాలి. మనం పరిశుద్ధంగా జీవించాలి, లోకాన్ని వేరుగా జీవించాలి. గమనించండి, దేవుడు ఇశ్రాయేలుని ప్రత్యేకించి జనాంగం. ఇశ్రాయేలు అంటే వీళ్ళు ప్రత్యేకింపబడిన వారు. మనం కూడా క్రైస్తవ వ్యక్తులు, అందరూ కూడా క్రైస్తవులు కూడా ప్రత్యేకమైన వ్యక్తులు. లోకం బతికితే మనం బతకూడదు, లోకానికి వేరుగా మనం బతకాలి. మన లోకంలో ఉన్నా సరే లోకంలో ఉన్న మనం బతకూడదు, లోకాన్ని వేరుగా మనం బతకాలి. అలా బతుకుతూ మన పరిశుద్ధ జీవితాన్ని కొనసాగించాలి.
దేవుడు నా తండ్రి అని బతుకుంటే మనం మన రక్షణ కొనసాగిస్తే చివరి వరకు, అప్పుడు మనం చనిపోయిన తర్వాత దేవునితో మనము సావాసం కలిగి పరలోకంలో ఉంటాము. చూసారా, లోకంగా వేరుగా బతకాలి. ఎందుకంటే దేవునికి లోకం వ్యతిరేకంగా ఉంది. లోకంగా వేరుగా బతుకుతూ దేవుని మహిమపడుతూ మన జీవితాలతో కొనసాగిస్తే మనము చనిపోయిన తర్వాత పరలోకంలో దేవునితో కలిసి ఉంటాం. కాబట్టి మనం ఈ పాటలు మనం ఏం నేర్చుకున్నామంటే, దేవుడు మనకు తండ్రి అని నేర్చుకున్నాం. తండ్రి అంటే దేవుడు మన రిలేషన్ అన్నమాట. దేవుడు అంటే ఆయన చాలా పెద్ద, మనం చాలా చిన్న దేవుడు అనుకోవట్లేదు. దేవుడు మన బంధువులను దేవుడు అనుకుంటున్నాడు. మీరు నా పిల్లలు, నేను మీ దేవుడు అని దేవుడు అంటున్నాడు. దేవుడు ఆత్మస్వరూపం నేర్చుకున్నాం. దేవుడు తన పోలికలో నరుడు నిర్మించాడు. దేవుడు మనిషిని ఎందుకు నిర్మించాడంటే మనందరూ కూడా దేవుడిని మహిమపరచాలి. ఎలా మహిమపరచాలంటే మనం దేవుని రోజు కృతజ్ఞత చెల్లించాలి, ఆయన్ని చేయాలి, ఆయన ప్రార్థన చేయాలి, వాక్యానుసారం జీవించాలి, సువార్త ప్రకటించాలి. ఇలా జీవిస్తే మనం లోపల నుండి వేరుగా జీవించిన తర్వాత, ఈ విధంగా జీవిస్తే మనము చనిపోయిన తర్వాత మన ఆత్మ పరలోకంలో నిత్యత్వంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మతో నిత్యత్వంలో ఉంటుంది. తర్వాత ఆఖరి ఒక మాట ఏంటంటే, మన మొదలు చదువుతాం మత్తయి సువార్త 23:9 చేసుకోవడానికి మాట ఏంటంటే, భూలోకంలో ఎవరు కూడా మీరు తండ్రి అని పేరు పెట్టకూడదు. కొంతమంది కొన్ని మత్స్యాకుల్లో ఫాదర్ ఫాదర్ అంటారు. పాస్టర్లు మా ఆత్మీయ తండ్రి అంటారు. ఎప్పుడు కూడా భూలోకంలో ఎవరు కూడా ఫాదర్ అని పేరు పెట్టకూడదు. ఇక్కడ చెప్తున్న మాట భౌతికమైన తండ్రి సూచన కాదని ఆత్మీయ తండ్రి సూచించింది. కాబట్టి మనం భూలోకి ఎవరిని కూడా తండ్రిని పేరు పెట్టకూడదు. ఎవరిని కూడా మనము సహోదరుని పిలవడం తప్ప ఎవరిని కూడా మనం తండ్రి అని అనకూడదు. కొంతమంది అంటారు మా ఆత్మీయ తండ్రి, మా ఆత్మీయ తల్లి అంటారు. కానీ అది వాక్యానుసారం తప్పు. యేసు దాన్ని ఖండించాడు. తండ్రి ఒక్కడే ఉండాలి. ఆయన పరలోకంలో ఆయన ఒక్కడే దేవుడు. కాబట్టి భూలోకి ఎవరు మనం తండ్రిని పిలవకూడదు. అంటే భౌతికంగా తల్లిదండ్రులు వేరు. ఇప్పుడు ఉదాహరణకి మన చిన్న పెద్దగా వాళ్ళు చిన్న పెద్ద అది వేరు, కానీ ఆత్మీయ తండ్రి మనం ఎవరిని పిలవకూడదు. అది తప్పు. కొంతమంది పిలిపించుకుంటారు. ఎందుకంటే అలా పిలిస్తే దేవుడు రావాల్సిన ఘనత మహిమ అనేది వీలు పొందుతుంది. కాబట్టి అలా పిలవకూడదు, పిలిపించుకోకూడదు. ఒక సందర్భంలో పౌలు గారు కూడా తిమోతిని సువార్త కంటిని అన్నారు తప్ప ఆయన ఎప్పుడు తండ్రిని పిలిపించకూడదు తిమోతితో. వాస్తవానికి తిమోతి పౌలుకి చాలా వ్యత్యాసం ఉంది వయసులో కూడా. ఇంచుమించు కొడుకు వయసు అనేది. కాబట్టి మనం ఎవరు కూడా తండ్రిని పిలవకూడదు, సహోదరుని పిలవబడాలి. అది దేవుడు చెప్పిన వాక్యం. కాబట్టి మన జీవితాంతం కూడా దేవుడు మనకు పోషిస్తున్నాడు, దేవుడు మనకు కన్నాడు, దేవుడు మనం నడిపిస్తున్నాడు. ఇంకా మనం చెప్పడం మంచిది. దేవుడు ఇంకో మాట ఏంటంటే సృష్టిని నడిపిస్తున్నాడు. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు సూర్యుడు అస్తమించిపోయింది, మళ్ళీ ఉదయం కూడా సూర్యుడు వస్తున్నాడు. సూర్యుడు వస్తున్నాడు అంటే అవన్నీ ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా దేవుడు నడిపిస్తున్నాడు. దేవుడు సృష్టిని కూడా నడిపిస్తున్నాడు. సృష్టి క్రమాన్ని దేవుడు క్రమపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుడు చేస్తున్న శక్తి స్వరూపం. సూర్యుడు, నక్షత్రాలు, చంద్రుడు అనేది దేవుడు సృష్టించినది. వాటిని సృష్టించింది వేరే ఉన్నాడు. ఆయన ఎవరు? దేవుడు. మనం సృష్టిని పూజించకూడదు, ఈ సృష్టిని సృష్టించిన దేవుని పూజించాలి. కాబట్టి దేవుడు సృష్టి కూడా నడిపిస్తున్నాడు. దేవుడు సృష్టిని నడిపించకపోతే సూర్యుడు మనకు రాడు, చంద్రుడు రాడు. కాబట్టి దేవుడు సృష్టిని సృష్టించాడు, దేవుడు సృష్టిని నడిపిస్తున్నాడు, దేవుడు మనల్ని పోషిస్తున్నాడు, దేవుడు మనల్ని సంరక్షిస్తున్నాడు. ఇవన్నీ మనం గుర్తెరిగి మనం నిజ దేవుని తెలుసుకుని మన జీవితంలో దేవుని మహిమాతో మనం జీవించి మనము తండ్రి వద్ద మనం అందరూ వెళ్ళాలని నేను మనస్ఫూర్తి కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మాట అందరికీ హెచ్చరిస్తున్నాను. అందరికీ వందనం.